నీ నాట్యం చాలా బాగుంది. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాసేపు అలా బయటకు వస్తా? నీ పేరేంటి? ఓయ్ మైత్రి, చల్ జాయ్. మైత్రి. ఏంటి ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? శశి, ఇందాక ఏమైందో తెలుసా? నన్ను ఒకతను తనతో పాటు బయటికి రమ్మని అడిగాడు. బయటకంటే? పూర్తి బయటికి, గుడి బయటికి. నిజంగానా? అవును. మరి వెళ్తున్నావా? ఏంటే వెళ్ళేది? మనం ఎవరో తెలీదా? ఆయన ఎంత ధైర్యం అలా అలా అడుగుతాడు? మనం కూడా మనుషులమే అనుకొని అడుగుంటాడులే పాపం. అయినా నేను నీ స్థానంలో ఉండుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని. వెళ్తావు? ఎందుకు వెళ్ళవు? మనం ఇలా మాట్లాడుకున్న విషయం ఎవరైనా విన్నారంటే కాళ్ళు వెరగొట్టి కూర్చోపెడతారు. నోరు మూసుకొని పడుకో. ఆయన అలా అలా వెళ్తాం, ఎవరు ఏంటో తెలియకుండా. కలకత్తాకి వెళ్ళాలన్నా రాయాలన్నా అర్థం లేరా, తొందర ఉంది. దేవీ నవరాత్రులు అవని. నీకెప్పటి నుంచి దేవి మీద ఇంత భక్తి? భక్తి కాదురా, ప్రేమ. అలా వినోదిని అనే దేవదాసి తన 100 ఏళ్ల జీవితాన్ని గుడిలో సౌభాగ్యంగా గడిపి చివరికి స్వర్గాన్ని చేరుకుంది. అయితే మీ వినోదిని తన జీవితంలో గుడి దాటి బయటికి ఎప్పుడు వెళ్ళలేదా? లేదు. ఎందుకు? ఒక దేవదాసి దేవుడి సన్నిధి దాటి బయటికి రాకూడదు, అది శాస్త్రం. ప్రపంచం అంతా దేవుడి సన్నిధే కదా, బయటికి వస్తే తప్పేంటి? పాపం వినోదిని మీ దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రపంచాన్ని చూడకుండానే వెళ్ళిపోయింది. 100 ఏళ్ళు దాసిలా కట్టుబాట్లతో బ్రతకడం కన్నా ఒక్కరోజు స్వేచ్ఛగా మనిషిలా బతుకుంటే బాగుండు. అందరూ వరుసన వచ్చి ప్రసాదాలు తీసుకోండి. రాత్రి 10 గంటలకి దక్షిణ ద్వారం. నీకోసం ఎదురు చూస్తుంటాను.
నువ్వు వస్తావని నాకు తెలుసు. నేనేం బయటికి రావాలని రాలేదు. నువ్వు నిజంగా వచ్చావో లేదో చూద్దామని వచ్చాను. సరే. కదా? మైత్రేయి గుడి పెట్టిన పేరు కాదు, అమ్మా నాన్నలు పెట్టిన పేరేంటి? వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే అడిగి చెప్తానులే. అవును, తెలుగు ఎలా వచ్చు? ఆంధ్ర గురువుల దగ్గర కూచిపూడితో పాటు తెలుగు కూడా నేర్చుకున్నాను. తెలుగే కాదు, భరతనాట్యంతో పాటు తమిళ్, మోహినియాటంతో పాటు మలయాళం, ఒడియా, అసామీస్, సంస్కృతం కూడా వచ్చు. పడవ నడపడం వచ్చా? రాదు. నేను నేర్పుతాను, పట్టుకో. ఈ సృష్టిలో ప్రతి పని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి భయంతో, రెండు ప్రేమతో. నువ్వు నాట్యం చేస్తావే అలా. ఏం చేస్తుంటావు నువ్వు? ఐఎమ్ ఎ రైటర్, రచయితను. ఏం రాస్తావు? ప్రపంచానికి చెప్పాల్సింది. మరి ఆ ప్రపంచానికి నా గురించి చెప్పాల్సి వస్తే? పాలబుగ్గలు, పసిడి చాయన పసుపు పూతగా వించిన తను, భయంతో బెదిరే పసిపాప కన్నులు, తెరచాప వంటి కురులు, శరీరం ఒక గుడి శిల్పం, నాట్యంలో నెమలి, కన్న ప్రేమని కూడా ఎరగని కన్యత్వం, బండరాయితో బంధుత్వం, దేవుడనే దురాచారం దేహాన్ని ముళ్ళు చేసిన, మనసంతా దైవత్వాన్ని నింపుకున్న, అమ్మో, తెల్లవారిలా ఉంది. నేను వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళండి. మీతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియడం లేదు.